వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వొకసీ అడ్వైజరీ. నేను మీ సత్య. హ్యూమన్ రైట్స్ గౌరవనీయ అయినటువంటి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియచేసుకుంటూ, మన పిల్లలందరికీ పరీక్షలు అయిపోయాయి, వేసవకాలం వచ్చేసింది. సంతోషంగా అందరూ తాతయ్యల దగ్గరికి, అమ్మమ్మల ఇంటికి వెళదాము అని చెప్పి ఎన్నో రకాల ప్లాన్స్ చేసుకుని చాలా సంతోషంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం తరువాత తను పుట్టిన ఊరికి వెళదామని చెప్పి ఆ తల్లి, సరే అత్తమామల ఇంటికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యింది కదా, చాలా రోజులు అయిపోయింది, నాకు సెలవులు వృత్తిరీత్యా నేను చాలా బిజీగా ఉండడం వలన, నాకు సరైనటువంటి సెలవులు దొరకకపోవడం వలన నేను కూడా వాళ్ళని చూసి చాలా రోజులైందని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళిద్దరి పిల్లలు తమ యొక్క అమ్మమ్మ గారి అయినటువంటి గ్రామానికి వెళ్ళారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మనమేమనుకుంటాము, చాలా రోజుల తర్వాత మన పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు, మనం ఏమైనా గొడవలు ఉన్నా సమస్యలు ఉన్నా తర్వాత చూసుకుందాము, ఈ ఉన్న 4-5 రోజులైనా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. ఇక్కడ వరకు కూడా మైండ్ సెట్ అంతా చాలా బాగానే ఉంటుంది. రీసెంట్గా ఇంతకు ముందు రోజుల్లో కూడా చాలా రకాలుగా ఎన్నోసార్లు మీరు విన్నటువంటి ఒక విషయం ఏంటంటే, అబ్బాయి చెరువు దగ్గర ఆడుకోవడానికి వెళ్తాడంటండి, అది మాదే, చిన్నప్పుడు మేము కూడా అందులోనే ఆడుకున్నాం, మేము కూడా అందులోనే స్నానాలు చేసాం, చాలా బాగుంటుందండి, వాడిని పంపిస్తున్నాను అని చెప్పి ఆ తల్లి తన అబ్బాయిని కూడా చెరువు దగ్గరికి పంపించింది. అందరూ మన చుట్టాలే కదా, ప్రతి గడపకి మన వాళ్ళే, వీధిలో ఉన్న అన్ని గడపలు మన చుట్టాలవే, ఊర్లో మన పేరు అంటేనే అది గొప్ప పేరు. అటువంటి ఊరికి వెళ్ళినటువంటి అక్కడ ఆ అబ్బాయి చెరువుకి వెళ్ళాడు. పర్వాలేదులే, మన అబ్బాయికి ఆల్రెడీ స్విమ్మింగ్ నేర్పించాం కదా, వాడు స్విమ్మింగ్ చేస్తాడులే అని వాళ్ళు అనుకున్నారు. అంతా బాగుంది, హ్యాపీగా వెళ్ళాడు, నిన్న వెళ్ళాడు, మొన్న వెళ్ళాడు, ఆడుకుంటున్నాడు, అన్ని రకాలుగాను మంచిగానే జరిగింది. ఒకరోజు ఆ చెరువులోని పూడికలు తీయడం వలన వేరే వైపున ఆ పూడికలు తీసినటువంటి ఆ మట్టి మొత్తం ఆ మూలక వేశారు. మన వాళ్ళు రోజు 2-3 రోజుల నుంచి చెరువుకు వెళ్తూ ఉన్నాడుగా, బాగా అప్డేట్ అయ్యి ఎగ్జైట్ అయ్యి చెట్టుపైకి ఎక్కి చాలామంది ఆ చెరువులోకి దూకడం చూసి మన అబ్బాయి కూడా స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంటుందేమో అనుకుని ఆ చెట్టుపైకి ఎక్కి చెరువులోకి జంప్ చేశాడు. చెరువులోకి జంప్ చేసిన వెంటనే మన వాళ్ళకి ఆ జంపింగ్ పొజిషన్ అది కరెక్ట్గా తెలియక ఒక చోట జంప్ చేయాల్సిన తను ఇటువైపుగా జంప్ చేయడం వల్ల ఏమైందంటే, ఆ మట్టిలోని తన కాళ్ళు కూరుకుపోయి కంప్లీట్గా ఆ మనిషి, ఆ చిన్న పిల్లవాడు నీటిలోకి మునిగిపోయాడు. ఆలోచించండి, సిచ్యువేషన్ ఎలా ఉంది. చాలా రోజుల తర్వాత ఎంతో ప్రేమగా సంతోషంగా ఆ ఊరు వెళ్ళినటువంటి ఆ అబ్బాయికి ఎదురైన పరిస్థితి ఇది. సో నేను మన తల్లిదండ్రులందరికీ మనవి చేసుకుంటుంది ఏంటి అంటే, ఎన్నో రోజుల తర్వాత వచ్చాం కదా అని చెప్పి కొత్త అలవాట్లు కానీ, అనుభవం లేనటువంటి ప్రాక్టికల్స్ కానీ, ఏదో ఎంజాయ్ చేస్తాడులే అని చెప్పి మన పిల్లల్ని తోటి పిల్లలతో బయటికి పంపించేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ మంచి వేసవకాలం అటువంటి మంచి పల్లెటూరుల్లో ఒక ఆహ్లాదకరంగా ఉండాలే తప్ప శ్వాసను విడిచిపెట్టి బాధాకరంగా మాత్రం మారకూడదు. సో మై డియర్ తల్లిదండ్రులారా, ఈ యొక్క వీడియోను చూసి మన పిల్లలందరినీ మీరు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకొని, మళ్ళీ మన వేసవకాలం సెలవులు అవ్వగానే తిరిగి వచ్చి మన ప్రతిరోజు వారి చర్యలన్నిటికీ మీరు సంతోషంగా ఉంటారని కోరుకుంటూ, నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్.